ద్వితీయోపదేశకాండం బైబిల్లో ప్రారంభంలో 5 పుస్తకాలు ఉన్నాయి. ఆ 5 పుస్తకాలు రాసిన భక్తుడు మోషే రాసిన పుస్తకాలు ఒకటి ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. చివరి పుస్తకం అంటే రెండవసారి రాయబడినటువంటి, అందులో పలకబడిన మాటలు రెండోసారిగా రాయబడినటువంటిది ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. హల్లెలూయా. అది నీకు పాపమగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి అయా మీది ఈ పరిచర్యలో మమ్మల్ని నిలబెట్టేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అభాగ్యుడును, ఎనికిలేని వాడిని, నాకంటే ఉన్నతమైన గొప్ప సేవ చేస్తున్నటువంటి సేవకురాలు ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు. అందును బట్టి స్తోత్రం. అల్పుడు నాయన నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి నాయన కొద్ది మందిగా చేరి వచ్చిన నన్ను బిడ్డలకు కావలసిన, ఈ సంఘానికి కావలసిన మాటలు అందించడానికి నాయన నన్ను నీ నోటి పూరగా వాడుకోండి. అయా మీరే స్థిరపరిచి బలపరిచి నాయన శక్తి వంచన లేకుండా మాట్లాడటానికి కావలసిన వాక్శక్తిని, వాక్చాతుర్యమును దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన నేను ఒక అంశం చెప్తాను, రాసుకోండి. నేను ఎక్కడ వాక్యం చెప్పినా ఒక అంశం ఇస్తాను, టైటిల్ ఉంటుంది. టైటిల్ లేకపోతే కుదరదు. హల్లెలూయా. ఎందుకంటే ఏ పడితే చదివించి, ఆమేన్. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, మీరు కాదు. హల్లెలూయా. ఆమె యూట్యూబ్ లో వాక్యం చెప్తా ఉన్నారు. ఇందాము కదా అని యూట్యూబ్ చూస్తా ఉన్నారు. చూస్తా ఉంటే ఆమె మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి అంది. పాతకాల వాక్యమే కదా అని చదివాను. చదివిన తర్వాత ఓకే చదివారు కదా, అర్థమైంది కదా, దేవుని స్తోత్రం అంది ఆమె. వెంటనే మళ్ళీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవన్నాను. చదివిస్తుంది కానీ చెప్పట్లేదు. అర్థమైందా? చదివిస్తుంది కానీ చెప్పట్లేదు, మీనింగ్ చెప్పట్లేదు. అంటే ఒక్కొక్కరు నడిపింపు అలా ఉండదు, తప్పు పట్టట్లేదు. కానీ నేనైతే అలా కాదు. ఒక వచనం తీసుకున్నానంటే దాన్ని పోస్ట్ మార్టం చేసేదా వదిలిపెట్టను. ఆమె అంటే ఆ వచనంలో ఉన్న మాధుర్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాస్త ఓపికగా వినండి. మళ్ళా పిలవపోయినా పర్లేదు, ఖచ్చితంగా 1 గంట అయితే వాక్యం చెప్తాను. హల్లెలూయా చెప్పండి. ఎక్కువసేపు చెప్పాడు అయ్యగారు, అమ్మగారు ఇంకోసారి కొంపరాజు గారిని పిలవద్దని చెప్పినా పర్వాలేదు. ఆమేన్. ఎందుకంటే నవ్వించి కవ్వించి 2 మాటలు చెప్పే వాళ్ళని పిలుపుతారు కొంతమంది. ఎక్కిన కాంచి ఆ చెప్ప ఈ చెప్ప అని చెప్పి పాస్టర్ని పిలుపుతారు. ఎవరైనా పిలవరు. నన్ను పిలవపోయినా పర్లేదు, ఈ రాత్రి నాది. ఆమేన్. ఈ రాత్రి మన అందరిది. ఆమేన్. ఆమేనే కదండి అడిగేది. హల్లెలూయా. తడవు చేయుట. ఏ విషయంలో తడవు చేయాలి, ఏ విషయంలో తడవు చేయకూడదు, ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి. 1, ఏ విషయంలో తడవు చేయాలి. తడవు అంటే తిరిగేదా, ఆలస్యము. తడవు చేయటం అంటే ఏంటి? ఆలస్యము. ఏ విషయంలో ఆలస్యం చేయాలి, ఏ విషయంలో ఆలస్యం చేయకూడదు. ఓకే, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న ఒక మాట, అమూల్యమైన మాట మనం చదివాం. మళ్ళా చదవండి. ద్వితీయోపదేశకాండం 23:21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. తడవు చేస్తే ఏమైంది? నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. అదేంటండి? రాబట్టుకున్నా ఇచ్చిన తర్వాత కూడా ఏదో అయిపోయిందిలే అని అనుకోకుండా ఏమవుతుందంటే అది పాపమగును అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం చాలా విషయాలలో
నిర్లక్ష్యంగా ఉంటాం, తడవ చేస్తూ ఉంటాం, ఆలస్యం చేస్తూ ఉంటాం. భూ సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన విషయాలలో, లేకపోతే వ్యక్తిగతమైన విషయాలలో, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, మనం చేసే పనుల్లో కాస్త ఆలస్యమైనంత మాత్రాన కొంపై మునిగిపోయేది ఏం లేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో, దేవుని విషయాలలో, దేవుని పని విషయాలలో, మందిరానికి వచ్చే విషయాలలో, వెళ్ళే విషయాలలో, ఏది ఏమైనా సరే దేవునికి సంబంధించిన విషయాలలో ఏం చేయకూడదట? తడవు చేయొద్దు. ప్రైజ్ లార్డ్. అయితే తడవు చేస్తే ఏమవుద్ది? వదిలేసాలే, అయిపోయిందిలే, దేవుని స్తోత్రం అని అంటున్నారా? నో. దానికి దేవుడట నీ వలన రాబట్టును. హల్లెలూయా. దేన్ని రాబడతాడు? ఏ విషయంలో? మొక్కుబడి చేసుకుంటాం కదా. హల్లెలూయా చెప్తాం. మొక్కుబడి చేసుకుంటాం. ఏ మొక్కుబడి చేస్తాం? నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కాదు. ఆమేన్. ఆ అబ్బాయి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయించుకున్నాడు. ఏంటంటే చెప్పండి గట్టిగా. ఉద్యోగం రావాలని ప్రార్థన చేయించుకున్నాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఉద్యోగం వస్తే పాస్టర్లకి కొద్దిగా చెప్పరండి, మన అబద్ధాలు చెప్పుకోదు, నిజమే చెప్పుకుందాం. హల్లెలూయా. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనుకో, మొదటి జీతమో లేకపోతే దశమ భాగమో ఏదో పట్టుకొని వస్తాడు. అప్పటి వరకు రూపాయి ఈగిపోయినా అప్పుడు ఇస్తాడు. ఆమేన్ అని చెప్పేసి కొద్ది భారంగానే ప్రార్థన చేసిన. హల్లెలూయా చెప్పాలి. భారంగా అంటే ఏం తెలుసా మీకు? ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి కన్నీళ్ళుగా పిల్లోడు కనపడ్డప్పుడల్లా ప్రభు పిల్లోడికి ఉద్యోగం వస్తే బాగున్నాయి, గత ఆర్థిక పరిస్థితులు అన్ని కుదురుపరచబడితే నేను ప్రార్థన చేశాను, మొత్తానికి ఉద్యోగం వచ్చింది. ఆమేన్. ఉద్యోగం వచ్చేటప్పుడు ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? పాస్టర్ గారు నాకు ఉద్యోగం వస్తే మొదటి జీతం నీకే అన్నాడు. అరే నాకంటే ఎవరా బాబు? దేవునికి అని చెప్పన్నాడు. ఏమన్నాడు? దేవునికి అన్నాడు. ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. ఏమంటే మీకు అర్థమైంది ఇప్పటికే. ఆమేన్. ఉద్యోగం వచ్చింది, ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3వ నెల అయిపోయినా కూడా పిల్లోడు కనపట్లే. ఆమేన్. దశమ భాగం అన్నాడు, ఏమన్నాడు? మొక్కుబడి అన్నాడు, అన్నాడు, ఏంటన్నాడు కనపట్లేదు. అంటే చర్చికి వస్తున్నాడు కానీ దాని విషయం ఏం చెప్పట్లేదు. నేనేం చేసినా, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసిన, కన్నీళ్లు గార్చిన, సాకుల బాధలు ఇయే కదండి. హల్లెలూయా చెప్పండి. సంగక్షేమమే నా ప్రాణమాయనా. సంఘక్షేమం కోసం దైవజనుడైన సాకురాలైన ఏం చేస్తారు? కన్నీళ్లు కారుస్తారు, ఉపవాసం ఉంటారు, మొరపెడతారు, ప్రభు పాదాలు పట్టుకుని బ్రతికులాడతారు. నువ్వు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా, పట్టించుకోకపోయినా నీ క్షేమంగా ఉండాలని ఇక్కడ కార్చే కన్నీళ్ళే మీ ముఖానికి వెలుగునిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి 3 నెలలు అయిపోయింది, అడ్రస్ లేడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, కానీ దాని విషయం మర్చిపోయినట్టున్నాడు. ఒకరోజు అయ్యా హాస్పిటల్లో ఉన్నానన్నాడు. హల్లెలూయా. అలమ్మ ఫోన్ చేసింది. ఏందమ్మా అన్నాడు. బాబు హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైంది? బైక్లో వస్తా ఉంటే యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, నడుము దగ్గర కూడా దెబ్బ తగిలింది. అరే అని చెప్పి సత్తాబత్త పరిగెత్తుకుంటూ పోయి, తప్పిద్దండి మీరు ఎట్టన్నా ఉన్నాయి, మాకు మాత్రం తప్పదు కదా. హల్లెలూయా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోయినాం. పోయి ప్రార్థన చేసి చివరికి ఏంటి సంగతి అంటే ఇలా జరిగిందని సుమారు ఒక 50-60 వేలు బిల్లు అయిందండి. ఎంత? ఎందుకైనా అలాగా అంటే భయపడమాకండి, భయపడి మాటలు చెప్పట్లేదు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, గర్భఫలం లేనప్పుడు, ఉద్యోగం రానప్పుడు, వ్యాపారం సక్సెస్ఫుల్ కానప్పుడు, లేదు మనం ఏదో దేవుని దగ్గర ఆత్రంగా ఏం చేస్తాం? మొక్కుబడి చేసుకుంటాం. ఆ మొక్కుబడిని అది జరిగిన తర్వాత ఏం చేయకూడదు? చెప్పండి. మరచిపోకూడదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఏ విషయంలో నువ్వు తడవు చేసినా పర్వాలేదు, కానీ దేవుని విషయంలో ఏం చేయకూడదు? తడవు చేయకూడదు, మర్చిపోకూడదు. ఒక ఆమె ఏం చేసిందంటే దేవుని మందిరంలోకి వెళ్ళి మొరపెడుతూ, గోదాడుతూ, గుండెలు బాదుకుంటూ ఎంతగా ప్రార్థన చేసింది అంటే ఆ ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట పలికింది ఆమె. ఇదిగో నీవు నాకు కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుణ్ణి నేను నీ సేవకి అప్పగిస్తానయ్యా అని మొక్కుబడి చేసుకుంది. మొదటి సమయాల గ్రంథంలో అది ఉంటుంది, 1వ అధ్యాయం దగ్గర. హల్లెలూయా. అలాగే మొక్కుబడి చేసుకుంది. దేవుడు
ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా లేని సంతానం, బైబిల్ చెప్తున్న మొదటి అధ్యాయం 6వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడే ఏం చేశాడు? ఆమెకి సంతానం లేకుండా చేశాడు. మరి నీకు ఎక్కడి నుంచి పొందుకుంది? దేవుడి దగ్గర నుంచే పొందుకుంది. ఏంటి ఆ కిటికీ అని చెప్పండి. ఏం చేసింది? లక్ష్యం ఇచ్చిందా? బేరం ఆడిందా? ఏంటి? ఏం చేసింది? ఏదో చెప్తాడు అనుకున్నారా? ఏం లేదు, కన్నీటి ప్రార్థనే. కొట్టు చప్పటి గట్టిగా. హల్లెలూయా. ఏ పెద్ద కిటికీ ఏం లేదు, మొక్కుబడి చేసుకుంది, ప్రార్థన చేసుకుంది. మొత్తానికి దేవుడు అన్నాడు, యెహోవా అన్నాను జ్ఞాపకము చేసుకునేను. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెకు కుమారుని ఇచ్చాడు. ఎవరిని? చక్కగా కుమారుని ఇచ్చాడు. కుమారుని చూస్తానే పిల్లలు పుడతానే ఏం చేస్తాం మనం? మొక్కుబడి గుర్తుండదో, ప్రార్థన గుర్తుండదో, మందిరం గుర్తుండదో. మన ఈ మధ్య ఒక ఆమెకి గర్భం నిలబడింది. ఆమేన్. హల్లెలూయా చెప్పరేంటండి? గర్భం నిలబడింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తా ఉంటే గర్భం నిలబడింది. నిలబడిన మొదటి నెల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు బెడ్ రెస్ట్ అని. అర్థమైందా? ఏమిటండి? బెడ్ రెస్ట్ అన్నాడు. అదే తప్ప ఇంతవరకు అందరికి వెళ్ళి చూడ. అర్థమవుతుందా? హల్లెలూయా. బెడ్ రెస్ట్ అనేది చర్చి కూడా లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు ఆరాధన ముగించుకొని వెళ్ళి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఎలా ఉన్నారు? అయ్యా నువ్వు గర్భఫలం ఇవ్వాలి, నువ్వు నాకు సహాయం చేయాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, నా వ్యాపారం బాగుండాలని మొక్కుబడి చేస్తున్నావు. దాన్ని ఏం చేయకూడదు? మర్చిపోతున్నావా? ఒకవేళ మర్చిపోతే దేవుడు అన్నాడు, అయ్యో పాపం మర్చిపోయావా, సరేలే నెక్స్ట్ టైం చూద్దాంలే, కృపరాజు అయితే మాట చెప్తాడు. దేవుడు ఆ మాట చెప్పలా. దానిని నీ వల్లనే ఆయన మరలా రాబట్టుకుంటాడంట. రాబట్టుకున్నాక ఏదో అయిపోయిందిలే, తుచ్చితాచి అయిపోయింది అనుకుంటున్నారా? నో. అలా రాబట్టుకున్న అది నీకు పాపమగును అంటున్నాడు. హల్లెలూయా. చూడు ప్రేమంతం బిడ్డలారా, దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మర్చిపోతారండి దేవుణ్ణి? విడిచిపెడతారండి సంఘాన్ని? ప్రార్థన చేసిన సావుకుదాన్ని మర్చిపోతారా? అలా ఉండకూడదు ప్రేమంతం బిడ్డలారా. ఆమె అంటుంది, సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి, అమ్మా ఏం చిన్న పిల్లోని తీసుకుని వచ్చావు? ఏది పాదాల పిల్లోని తీసుకుని వచ్చి ఏడబెడుతున్నాను మందిరంలో అంటే, నేను యెహోవాకు మాట ఇచ్చాను. కొట్టు చప్పట్లేదు. నేను యెహోవాకు మాట ఇచ్చాను. దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను. అమ్మా ఈ చిన్నపిల్లాడమ్మా పాలు పూర్తిగా మరవలేదా? కుదరదు. నా దగ్గర ఉంటే మొక్కుబడి మర్చిపోతాను, నా దగ్గర ఉంటే ఆ తీర్మానాన్ని మర్చిపోతాను, నా దగ్గర ఉంటే దేవుని చిత్త ప్రకారం ఎదగలేదు. కాబట్టి ఆ బిడ్డను నీ దగ్గర నీ మందిరంలో విడిచిపెట్టి వెళ్తున్నానని చెప్పింది. ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె మొక్కుబడి ఆమె చెల్లించిన విషయంలో తడవు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ బిడ్డను దేవుడు ఏం చేశాడు చెప్పనా? తాను మొదలుకొని బెర్షెబా వరకు ఖ్యాతి చెందాడంటే సమయంలో. హల్లెలూయా. హల్లెలూయా. మొక్కుబడి విషయంలో, దేవునికి చేసే పరిచర్య విషయంలో, ఏదో డబ్బుల గురించి చెప్పడానికి పిలిచిందేమో అయ్యగారు అమ్మగారు అనుకుంటున్నారా? డబ్బుల ప్రస్తావన కాదు. మొక్కుబడి అంటే కేవలం ధనాన్ని గురించి చెప్పడానికి నేను నిలబడలేదు. తీర్మానం చేసుకున్న మనం ఎన్నోసార్లు, ప్రమాణం చేసుకున్న మనం ఎన్నోసార్లు, ఎన్ని విషయాల్లో. దానియేలట ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి దానియేలు తీర్మానం చెప్పండి? నామేస్ చెప్పట్లా. రాజుగారు అంటాడు, రేడు బక్క సిక్కిపోకూడదు, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, కాబట్టి నేను తినే భోజనం దానియేలుకు పెట్టండి అని చెప్తే, సరే రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ భోజనం పట్టించే నపంసకుల దగ్గరికి వెళ్ళి, నీకు దండం పెడతాను బాబా, నాకు అలవాట్లేదు, నేను ఆ రాజుగారు తినే భోజనం తెలియదు, ఆయన తాగే మందు మప్పు అంతా నా వల్ల కాదు, మీరు తినే కారం మెతుకులైనా కానివ్వండి, పప్పన్నం కానివ్వండి, అదే నాకు పెట్టండి అంటే, కుదరదు, నువ్వు బక్క సిక్కిపోతే మన రాజుగారు మమ్మల్ని చంపేస్తాడంటే, బక్క సిక్కని ఏం కాదు లేరు బాబు, నేను ప్రార్థన చేసుకుంటే ఆటోమేటిక్గా లావైపోతానని చెప్పాడట. హల్లెలూయా. చూడండి ఎంత ఆ మొక్కుబడి చూడండి. తినే ఆహారం విషయంలో కూడా నియమం లేదా? హల్లెలూయా చెప్పండి. ఒక పిల్లోడంట చికెన్ తినకూడదని మొక్కుబడి చేసుకున్నాడట. ఏంటిది? చికెన్ తినకూడదని మొక్కుబడి చేసుకున్నాడు. గొప్పదైనా ఆ రోజు నుంచి వాళ్ళు ఇంకో చికెన్ వండుతున్నారట. ఎప్పుడైతే మొక్కుబడి చేసుకుని తీర్మానం చేసుకుని వచ్చాడో
అప్పటి వరకు తేనటువంటి ఆ రోజే నాటుకోడి, మామూలు కోడి కాదు. ఏ కోడి? నాటుకోడి తీసుకొచ్చారు. మసాలా అది మీకు తెలిసే ఉంటది కదా ఎలా ఉంటుందో. వాడేమో తీర్మానం ఆ రోజే చేసుకున్నాడు. సరే ఎన్ని బాధలు ఎందుకులని చెప్పేసి కూటానికి పోయాడట. మీకు నమ్మండి, ఎక్కడ కూటం జరిగిన మెనూ మారదు. ఉపవాస ప్రార్థన అయినా, కృతజ్ఞత కూటమైనా, చెప్పండి, ఇంకా సువార్త సభలైనా కూడికల పేర్లు మారుతాయి కానీ మెను మారదు, ఐటమ్ మారదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పిల్లడు ఎక్కడికి పోయినా మసాలా వాసన, ఎక్కడ పోయినా చికెనే. ఏమనుకున్నాడేమో, ప్రభు నన్ను క్షమించి నీ స్తోత్రం, నా కాత్రం అన్నాడు. ఒక్క ముక్క తింటానయ్యా, అసలు తట్టుకోలేకపోతున్నా. కూటం ఏదైనా కూడా మెను మాత్రం మారటం లేదు. నిజమే. ఇంకోటి మెనూలో కూడా కొంతమంది ఏమనుకుంటారంటే, అరే అందరూ చికెన్ తినలేరు, కొంతమంది చేపలు తినేవాళ్ళు ఉంటారు, అందరు చేపలు తినలేరు, మటన్ తినేవాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళు ఏదో అభిమానం కొద్ది 4-5 రకాలు వండుతారు. వాళ్ళు చెప్పండి, 4-5 రకాలు వండుతాయి. ఎవరు తినాల్సిన వాళ్ళు అదే వేసుకుంటారా? ప్లేట్ నిండా కనపడాల్సిందన్నీ, ఆల్ ఐటమ్స్ రావాల్సిందే ప్లేట్ లోకి. హల్లెలూయా. చికెన్ తినేవాడు చికెనే తింటాడు అనుకున్నాడు ఆయన, వండించిన ఆయన. మటన్ తినేవాడు మటనే తింటాడు అనుకున్నాం, కుదరదు. ప్లేట్ మొత్తం నిండిపోవాల్సిందే. బువ్వ తక్కువ, కూరలు ఎక్కువ. ఇప్పుడు జరిగేది అదే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మన తీర్మానాలు లేక మన ప్రమాణాలు, మన మొక్కుబడులు పరిస్థితులను బట్టి మార్చుకోకూడదు. ఆమేన్. కొడుకునిచ్చాడు కదా అని మర్చిపోయి, కొడుకు ప్రభువా ఇంజనీర్ కావాలయ్యా, ఎంతగానో ప్రార్థన చేసామయ్యా, కన్నీరు ఖర్చు పాస్టర్ గారు కూడా అయ్యా రయ్యం పొగులు ప్రార్థన చేసిందయ్యా, పోలీస్ కావాలయ్యా, ఇంజనీర్ కావాలయ్యా, ఉద్యోగస్తుడు కావాలయ్యా, డాక్టర్ కావాలయ్యా. మనం మొక్కుబడి సంగతి ఏంటమ్మా? తీర్మాన సంగతి ఏంటి? మర్చిపోయావా? అలాంటి ఏదన్నా ప్రమాదం జరుగుతుందని ఏం చేసిందంట అన్నమ్మ, పాలు పూర్తిగా విడిచిపెట్టక ముందే, మానక ముందే తీసుకెళ్లి దేవుని మందిరంలో వదిలిపెట్టింది. హల్లెలూయా. దేవునికి చేసుకున్న తీర్మానం, మొక్కుబడి విషయంలో ప్రాణం పోయిన తీర్మానానికి లోబడాలి. ఆమేన్. యెఫ్తా కుమార్తె ఎదురుగా వచ్చింది. మా నాన్న గొప్ప విజయాన్ని సాధించాడు, జయించాడు, శత్రువులను తరిమాడు, చంపేశాడు, గొప్ప ఆనందంగా వస్తున్నాడు తండ్రిని. కూతురు కూడా ఆనందంగా తన స్నేహితులు, ఫ్రెండ్స్ ని అమ్మటేసుకొని మా నాన్న విజయోత్సాహంతో వస్తున్నాడని ఎదురుగా వెళ్ళి డాడీ అని లెటకని కౌగిలించుకుంది. హల్లెలూయా. కౌగిలించుకుంటానికి గెలిచిన ఆనందం ఒక్క దెబ్బతో తుస్సుమంది మనోడికి. ఏం గుర్తొచ్చింది చెప్పనా? మొక్కుబడి. యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటా మొక్కుబడి? నేను యుద్ధం చేసి గెలిచి ఇంటికి వచ్చేటప్పుడు ఎదురుగా ఏది వస్తే దాన్ని బలిస్తానని చెప్పి మొక్కున్నాడు. ఎవరైనా ఏమనుకుంటారు? ఏ కోడో చెప్పండి, ఏ మేకో, ఏ గొర్రెో, ఇంకా అబ్రహాము, మన భాషలో చెప్పుకుందాం, అబ్రహాము ఎదురొస్తుంది అనుకున్నాడు. ఎవరెదురు వచ్చారు? ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కూతురు ఎదురుగా వచ్చింది. ఇప్పుడు కూతురు ఏం చేయాలి చెప్పరు? మీరు ఆడవాళ్ళు అది చెప్పరు. కూతురు ఏం చేయాలి? తండ్రి బలివ్వాలి. హల్లెలూయా. బలి ఇవ్వడానికి చిన్నపిల్ల అనుకుంటున్నారా? యెఫ్తా కూతురు చిన్నపిల్ల కాదు, వయసుకు వచ్చిన అమ్మాయి. అమ్మా నన్ను ఎంత దుఃఖ పెట్టావమ్మా నువ్వు. గెలిచిన ఆనందమేమో గాని నేను దేవునికి మాట ఇచ్చాను. ఏం మాట ఇచ్చావు డాడీ అంటే ఏదో చెప్తాను అనుకున్న అమ్మాయి పాపం. హల్లెలూయా. నేను దేవునికి సమర్పిస్తున్నాను, సేవకురాలుగా చేస్తున్నాను, ఆరాధన నాయకురాలుగా చేస్తున్నాను, మందిరంలో పరిచయం చేయడానికి చేస్తున్నాను. నేను ఏదో చెప్పరాడు డాడీ అని చెప్పింటే ఏం లేదమ్మా, నేను జయించి వచ్చిన తర్వాత ఏది నాకు ఎదురుగా వస్తుందో అది నేను యెహోవాకు బలిస్తానని చెప్పానన్నాడు. నీ మొక్కుబడులు, నీ ప్రార్థన నువ్వు చూసుకో, నాకు చెప్ప మాకు. హల్లెలూయా. బలి ఏంటంటే ఊరికి పోయిరమ్మా తీసుకు చెప్తున్నావు డాడీ, నా వల్ల కాదు నాయనా, నువ్వు సాగితే సాగు, లేకపోతే లేదు, కూరగాయలు అమ్ముకున్నాను బతుకుతానని మనకులాగా వెళ్ళలేదా? హల్లెలూయా. నువ్వు యెహోవాకు చెప్పినట్టుగా చెయ్యి. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ
నుంచి ఎందుకు సౌండ్ తక్కువ ఉందండి, ఈ పక్క సౌండ్ పెరగాలి. ఆమె మా సంఘంలో ఈ పక్క డల్లుగా ఉంటుంది. అవునా కదా తమ్ముడు? ఈ పక్క సుమారుగా ఉంటారు, 50 మంది ఉంటారు పురుషులు, అయినా కానీ ఇటు పక్క 100 మంది ఉంటారు. ఇక్కడే సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఊర్లో ఏదో అడిగల్లా చెప్పించుకోవాల్సి వస్తుంది. ఏంటిది? చప్పట్లు కానీ అల్లెలుయ కానీ అడిగల్లా బజ్జీల్లో దీనికే సగం టైం అయిపోయింది. అమ్మగారు నాకేదో చూస్తూనే ఉన్నారు, టైంకి వెళ్ళదు నాకేదో. అల్లెలుయ గట్టి చెప్పండి. స్తుతించిన సాతాను పారిపోతాడు, సనిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూర్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూర్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, సనిగితే. హల్లెలూయా. భక్తులు హుషారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ రాత్రి టైంకి వెళ్ళి చూడమాకండి. కొద్దిగా అమూల్యమైన మాటలు దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. ఆమె చెప్దామా? తీర్మానం విషయంలో దానియేలు ఆహార పదార్థాల నియమాలలో తన నోరును బద్ చేసుకున్నాడు. మాట ఇచ్చాను యెహోవాకు అని చెప్పి తన కుమార్తెను దేవునికి బలిచ్చాడు. ప్రమాణం చేశాను, మొక్కుబడి చేశానని అన్న దేవునికి తన కుమారుని చిన్న వయసులోనే దేవాలయంలో వదిలిపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. మొక్కుబడి విషయంలో ఏం చేయకూడదు? తడవు చేయొద్దు. నా దగ్గర కొంతమంది ఉన్నారు ప్రియమంది బిడ్డలారా, జీవితం వచ్చిన మరుక్షణమే మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సింది నాకు ఫోన్ పేలోకి వచ్చేస్తుంది. అలా సమృద్ధిగా ఉందనుకుంటున్నారా? నో. వాళ్ళకి వచ్చే జీతాల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి, ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి, కట్టేటి ఎక్కువ ఉన్నాయి, వడ్డీలు ఎక్కువ ఉన్నాయి. మరి అవి కట్టుకోవచ్చుగా? కుదరదా? మొదట దేవునికి ఒక తీర్మానం, ఒక ప్రమాణం. ప్రియమంతుల బిడ్డలారా, ఆ మొక్కుబడి ఒకవేళ నువ్వు చెల్లించకుండా మర్చిపోయావనుకో, దేవుడట నీ వలన దానిని ఏం చేస్తాడు? రాబట్టుకుంటాడు. ఒకవేళ నువ్వు ఇవ్వకుండా నువ్వు సంపాదించుకొని ఇష్టం వచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా ఖర్చులు పెట్టుకొని ఏదేదో చేసుకొని దేవుని విషయంలో మర్చిపోయావనుకో, ఎలా రాబట్టుకుంటాడు చెప్పాలి. ఇందాక చెప్పారు, ఏదో ఒక విధంగా హాస్పిటల్లోనో వ్యాపారంలోనో ఏదో ఒక నష్టం రావడం ఏదో ఒకటి జరుగుతుంది. దేవుడు రాబట్టుకున్న ఆయనకు వదిలేస్తాడు అనుకున్నారా? అది నీకు ఒకటి. మొక్కుబడి విషయంలో ఏం చేయకూడదు? తడువు చేయకూడదు. రెండో పాయింట్ దగ్గరికి వద్దాం రండి. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. అదే అతడు తడువు చేసెను, యెహోవా అతని మీద కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. చాలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎవరండి అతడు? ఎవరు అతడు? సొలొమితిని అడిగితే బాగా చెప్పింది. సొలొమితిని అడిగారు, యెరూషలేము కుమార్తెను అడిగారు, ఎవరమ్మా అతడు నీతో నడుస్తున్న ఉద్యానవనంలో ఎవరు అతను అంటే మీలాగా చెప్పలా, నీరసంగా ఎలా చెప్పింది చర్చ? ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువ పురతనాల ఒక పొదగిన కనులు, కలుషము
మంచి సీరియల్ చూస్తున్నారు అనుకోండి, ఏదైనా రికార్డింగ్ చేస్తున్నారు అనుకోండి, కోతిని ఆడిస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళి రే చీకటి పడుతుందిరా 30 అయిపోయింది త్వరగా రారా ఇంటికంటే ఓకే మమ్మీ అని వస్తాడా? చెప్పరేంటి? రాడా? ఇంకొక 5 minutes మమ్మీ, అయిపోవచ్చిందిలే మమ్మీ, లాస్ట్ 5 మమ్మీ అంటారా లేదా? ఓకే, హల్లెలూయా. ఇక్కడ లోతు కూర్చున్న పరిస్థితి ఏంటి? లోతున్న సిచ్యువేషన్ లోతుకి అర్థం కావట్లేదు. హల్లెలూయా. లోతుకున్న పరిస్థితి అర్థం కావట్లేదు. లోతునట చెయ్యి పట్టుకొని బలవంతంగా తన ఇంటికి వచ్చినటువంటి దేవదూతలు ఇటు చెబితే వినరా బాబు అని చెప్పి ఏం చేశారు? చెయ్యి పట్టుకుని బయటికి లాక్కి వచ్చారు. హల్లెలూయా. ఇక్కడ ఏదో బాగుంది కదా, ఆనందంగా ఉంది, సమాధానంగా ఉంది, అభివృద్ధిగా ఉంది, ఏ సూపర్ గా ఉంది అనుకుంటే అక్కడ కూర్చోవాలి. అది ఏమీ లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు ఎలా ఉన్నారని అంటే శాపగ్రస్తమైన స్థలంలో నుండి కదలడానికి ఇష్టపడలేదు. ఎటువంటి వాక్యం లేకపోయినా, ఆరాధన లేకపోయినా, నడిపింపు లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా, ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేకపోయినా అక్కడి నుంచి కదలట్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని దీవెనకరమైన స్థలమా, ఆశీర్వాదకరమైన స్థలమా, దేవుని పరలోకం నుండి దీవెన కురిపించే స్థలమా? లేదే. అది ఎలాంటి స్థలం అయ్యంటే మరి కాసేపట్లో చూస్తూ ఉండగానే అగ్ని గంధకముల చేత ఏమవుతుంది? కాల్చబడుతున్న స్థలంలో నుండి కదలరా బాబు అంటే ఏం చేయట్లేదు? కదలట్లేదు. ఒకవేళ మంచిది అనుకుంటే వదిలేద్దాం, ఆశీర్వాదకరమైందంటే వదిలేద్దాం, బలపడుతున్నారో బాబు అంటే వదిలేద్దాం. అటువంటిది ఏమీ లేదు. అలాంటి ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, బలపడేది లేదు, ఏమీ లేదు. అయినా కూడా అక్కడి నుంచి ఏమవలేకపోతున్నాం? కదలలేకపోతున్నాం, రాలేకపోతున్నాం. హల్లెలూయా. చూడండి, గమనించండి. కదలలేకపోతే పోతే పోరబాబు నీ కర్మ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా దేవుడు. దేవునికి మనలాంటి మనసు కాదు దేవుంది. హల్లెలూయా చెప్పండి. నీలాగా నాలాగైతే చెప్పి వెళ్ళకపోతే ఏం చేస్తాం? నీ కర్మరా బాబు అని చెప్పి వదిలేసి వస్తాం. మరి దేవుడు కూడా రావచ్చు కదండి. లోతేమన్నా గొప్ప ఆరాధన నాయకుడా? చెప్పండి. గొప్ప ప్రార్థనాపరుడా? కేవలం నీతిమంతుడన్న ఒక్క ఉద్దేశం తప్ప ఏం లేదు. పాపిష్టి ప్రజల మధ్యలో ఉంటున్నాడు, శాపగ్రస్తమైన స్థలంలో ఉంటున్నాడు, ఉగ్రత పాత్రమైనటువంటి ప్రాంతంలో ఉంటున్నాడు. అదేమన్నా దీవెనకరమైన స్థలమా, ఆశీర్వాదకరమైన స్థలమా? ఈ రోజు చాలా మంది క్రైస్తవులు అక్కడ ఎటువంటి జీవం లేకపోయినా, వాక్యం లేకపోయినా, ఆత్మ నడిపింపు లేకపోయినా అక్కడే కూర్చొని తిష్ట వేసుకొని కూర్చుంటున్నారా లేదా? అందుకని ఎక్కడ వేసిన కొంగని అక్కడే ఉంటున్నారు. హల్లెలూయా చెప్పండి. పులివెందులో ఒకరోజు విజిటింగ్కి వెళ్ళాం. వాళ్ళు ప్రార్థన చేయమంటే పోయినాం. సుమారు ఉన్నారు ఒక 20 మంది. చర్చి పేరు చెప్పండి, మళ్ళీ మీరు ఏది చెప్పినా ఆశ్చర్యం లేదు. హల్లెలూయా. వెళ్ళిమమ్మ మీరు ఒక పాట పాడిందమ్మా అంటే నువ్వు కూడా అయ్యారు, నువ్వు కూడా అన్నారు. మెడంతా వరిసి. హల్లెలూయా. 20 మంది ఉన్నారు కదమ్మా, పాట పాడండి. పాటే కదండి అడిగాను. ఏమడిగాను? పాటే కదా. వాక్యం చెప్పమన్నానా? లేదే. ఇక్కడ మైక్ ఇస్తే ముగ్గురు నాకంటే ఎక్కువ చెప్తారు. హల్లెలూయా. పాట పాడమంటే చెప్పలేదు. నీకు చెప్పు బుద్ధి కాలం రాదు అన్నయ్య. ఏడు నేర్చుకున్నారు 20 సంవత్సరాలు. ఒక పాట రాదు, ఒక వాక్యం చదవటం రాదు. చెప్పండి, ఏది రాదండి. బోగులు గడమంటే కొడతారు మందిరంలో. హల్లెలూయా చెప్పాలి. దీవెనకరమైన స్థలం అయితే నువ్వు అక్కడ ఉండు, దేవుడు కూడా వదిలిపెడతాడు. నువ్వు అభివృద్ధి చెందిన స్థలం అయితే అక్కడే ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఎటువంటి ఫలితం లేదు. హల్లెలూయా. చెప్పిన మాట వినలేదు, రమ్మంటే రాలేదు, బలవంతంగా చేపట్టుకుని లాక్కొని రావచ్చు. ఎందుకు అలాగ జరిగింది చెప్పండి? వాట్ ఈస్ ద స్పెషల్? లోతులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు దేవుడు కుటుంబాన్ని చేపట్టుకుని లాగాల్సి వచ్చింది? భక్తిపరుడు కాదే, ప్రార్థనాపరుడు కాదే, ఆరాధన నాయకుడు కాదే, ఆ స్థలం ఏమైనా ఆశీర్వాదకరమైన స్థలం కాదే, అయినా ఎందుకు తీసుకొచ్చాడు బయటకంటే ఒక్కటే కారణం. అబ్రహాము అతని కొరకు ఏం చేస్తున్నాడట? చదవండి ఆ మాట. ఆదికాండం 18వ అధ్యాయం. త్వరగా ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. 22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము సమీపించి
ఇట్లా నేను హల్లెలూయా హల్లెలూయా. మీరు ఆదికాండం 19:16 చదివారా? మరొకసారి చదవండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. చాలు. తడవు చేస్తే కనికరం వస్తుందా అమ్మా? అరే లేరా, లే లే అంటే నేను లేను, నేను రాను, నువ్వా నీ నాన్న చెప్తారే చెప్పబా, మీ తాతకి చెప్తారే చెప్పబు అంటే కనికరం వస్తుందా? చీపురు తీసుకుని కొడతావా? చెప్పట్లేదండి. కనికరం వచ్చిందా కోపం వచ్చిందా? మరి లోతు మీద కనికరం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? చెప్పండి. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. లోతు మీద కనికరం ఎందుకు వచ్చిందండి? చెప్పిన మాట వింటే కదా, మాటకు లోబడితే కదా, తగ్గించుకుంటే కదా కనికరం రావాలి, ఆశీర్వాదం రావాలి. నేను రాను అంటున్నాడు, కథలు అంటున్నాడు, ఏడే బాగుంది అన్నాడు. మరి ఏముందాడ? ఏదేమి లేదంటాడా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏ తలంపుతో ఉన్నారు అక్కడ? బైబిల్ చదువుతున్నారు, మీకు అర్థమవుతుందా? చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలితనము వరకు లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతో పాపం చేయాలన్న థాట్ కలిగిన మనుషుల మధ్యలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. అక్కడ నుంచి లేరా బాబు అంటే ఏం చేస్తున్నాడు? రావడం లేదు. ఈరోజు మనిషి అలాంటి పాపములో ఉండిపోయాడు, అలాంటి స్థితిలో ఉండిపోయాడు. ప్రభు పిలుస్తున్నాడు ఏమని? దినవల్ల చేతులు చాపి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని చేస్తానంటే మా కొద్ది ఆనందం అంటున్నారు, మా కొద్ది సంతోషం అంటున్నారు. ఇదే కావాలని కోరుకున్నారు. లోతు కూడా తడువు చేశాడంట. నాకు ఆ మాట చదివినప్పుడు దేవుడు ఎందుకు కనికరించాడు రా బాబు అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి థాట్ గుర్తొచ్చింది. ఏంటంటే అబ్రహాము సాహసం చేస్తున్నాడు. ఏం చేశాడు? సాహసించి దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరి విషయము? లోతు విషయము. ఇక్కడ మీరు ఆ భాగంలో నేను చదివినప్పుడు మీకు అర్థమైందో లేదో, నేను చదివినప్పుడు నేను సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నాము, అక్కడ నాశనం చేయడానికి పోతున్నాము, లేకపోతే కాల్చి వేయడానికి పోతున్నాము అని ఏమన్నా చెప్పారు అబ్రహాంకి? మీరు చదువుకుంటే అక్కడ ఉందేమో, చెప్పలేదు. మరి అబ్రహాం ఏమంటున్నాడు? నీ పాపులతో పాటు దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేయదువా? నాశనం అన్న మాట ఎవరి నోటి వచ్చింది? దేవుడు అల్లా. చెప్పండి, అక్కడ ఉందా? అబ్రహాము తెలుసా? మరి అబ్రహాము దేవుడు చెప్పకపోయినా అబ్రహాముకి ఎలా అర్థమైంది? బైబిల్ అంటుంది ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వారికి అర్థమవుతాయి. అల్లులు చెప్దాం. మరి గోలేంది, పాటలేంది, అల్లులు లేంది, చప్పట్లేంది, కేకలేంటి, భాషలేంటి అని అంటారు చుట్టుపక్కల. వాళ్ళకేం తెలుసండి? ఆత్మలో ఆనందించే వాడికి తెలుసు దానిలో ఉన్న పవర్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పాలి. నా వాక్యం మామూలుగా చెప్పొచ్చు కదా అని నా తర్వాత ఒక ఆయనకి ఇచ్చారు వాక్యం. ఒంగోలు వెళ్ళినప్పుడు నేను కొద్దిగా ఎట్నే చెప్పాను. ఎక్కడికో నిద్రపోలేదు, ఇంకా సేపు చెప్పమన్నట్టుకున్నారు. బయట టీ బ్రేక్ ఇచ్చారు. ఆ టీ బ్రేక్ లో ఆల్రెడీ ప్రార్థన అండి. టీ బ్రేక్ లో నేను అంత గట్టి కొడుతున్నాడే, మామూలు చెప్పొచ్చు కదా, అర్థమైంది కదా. ఓకే ఓకే తల్లి వందనాలు అనుకున్న మనసులో. నా తర్వాత ఒక ఆయనకి ఇచ్చారు. ఆయన మొదలు పెట్టిన కాంచి యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం వేశారండి సిట్టింగ్. అల్లెలు చెప్పండి. సిట్టింగ్ అంటే అర్థమైంది మీకు? దీని గురించి కదా నేను అనేది. మొత్తం వేశారు. అందరూ నిద్రపోతున్నారండి, అందరు నిద్రపోతున్నారు. అల్లెలు చెప్పాలి. సగానికి సగం నిద్రపోతున్నారు. నాకు బలేలో వచ్చింది. బాగుందమ్మా ఇప్పుడు అక్కడ చెప్పాలన్నా వాక్యం. హల్లెలూయా హల్లెలూయా. రకరకాలుగా మాట్లాడతారండి విశ్వాసులు. ఉన్నత 10 మంది అయినా 50 మంది అయినా 100 మంది అయినా ఎలా మాట్లాడతారు? రకరకాలుగా. మోషే వల్లే కాల, కృపరాజు వల్ల, పాస్టర్ గారి వల్ల ఏమైంది? అవునా కదా? లక్షల మంది మోషేకి విరోధంగా మాట్లాడారు. నాట్ ఓన్లీ వన్ మ్యాన్ కాదు, ఒకరిద్దరు కాదు, లక్షల మంది విరోధంగా మాట్లాడారు. అయినా సరే ప్రేమ కలిగి మోషే వారిని నడిపించారు. చప్పటి కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రైట్. ఎక్కడున్నాం? చెప్పు. పాస్టర్ గారి ఊరి పేరు మర్చిపోయినట్టున్నాడు. చెప్పు. నేను అనేది ఈ ఊరు సంగతి గురించి కాదు, టాపిక్ లో ఎక్కడున్నాం? తడవ
చేసినా కూడా చేయబట్టుకొని రావడానికి కారణం ఏంటంటే అబ్రహాము ఏం చేస్తున్నాడు? లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర బేరమాడుతున్నాడు. ఇంకో మాట చెప్తాను, సాహసించి మాట్లాడుతున్నాడట. 6వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది, దేవుని ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు, కొట్లాడుతున్నాడు. నీతిమంతులు ఉన్నారయ్యా, ఎట్లా నాశనం చేస్తామంటే ఎంతమంది ఉన్నారు అబ్బాయి చెప్పు? ఒక 50 మంది ఉంటారా? ఏమో వదిలేస్తా అన్నాడు. హల్లెలూయా. 50 మంది ఉంటే వదిలేస్తానని ఇంత పుసుక్కుని ఒప్పుకున్నాడు. ఏంటి అంటే 50 మంది కూడా లేరా? కొంప తీసి బొమ్మ ఎటు బయట వచ్చిందో 40 మంది. ఓకే, 40 మంది ఉన్నా వదిలేస్తాను. 20 మంది ఉన్నా వదిలేస్తాను. చివరికి దిగొచ్చాడు. అబ్రహాం కోసం ఎవరు దిగొస్తున్నారు చెప్పండి? వాదిస్తున్నాడండి, దేవునితో మాట్లాడుతున్నాడు, సాహసించి వాదిస్తున్నాడు. ఎవరి కోసం? లోతు కోసం. లోతు కోసం ఎంత ప్రయాసపడుతున్నాడంటే లోతు అబ్రహాము జిగిడి దోస్తులు అనుకుంటారా? చెప్పరేంటి? వరుసకి కొడుకే, అన్న కొడుకే. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? కొద్దిపాటి యుద్ధం జరిగింది. గొడవ పడి విడిపోయారు వాళ్ళిద్దరు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అవునా? వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకి ఏం జరిగింది? గొడవ వచ్చింది. కొట్లాడి వెళ్ళిపోయినోడు కోసం ఎంత బ్రతిమలాడి ప్రార్థన చేస్తాం మనం? అమ్మా చెప్పండి, మీ శత్రువుల కోసం ఏమని ప్రార్థన చేస్తారు? మీరు చెప్పరు, ఇప్పుడు ఇది మీకు సంబంధించింది కాబట్టి. మీ శత్రువుల కోసం ఏమని ప్రార్థన చేస్తారు? పైకేమో ప్రభువా నన్ను క్షమించు నాయన, ఆమెను కూడా క్షమించు ప్రభువా. ఇది పై ప్రార్థన. నాశనం అయిపోవాలి. ఇన్నర్ ఫీలింగ్, లోపల ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. నా మాట వెళ్ళలేదు కాబట్టి, నాకు మాట వెళ్ళలేదు, నాకు లోబం లేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు, ఇష్టం వచ్చిన దేశానికి వెళ్ళిపోయాడు. వారు ఏమైపోతే నాకు ఎందుకు అని చెప్పేసి అబ్రహాము సైలెంట్ గా ఉండలేదండి. దేవునికి లోతు మీద కనికరం రావడానికి కారణం చెప్తా వినో, అబ్రహాము యొక్క ప్రార్థన. చెప్పండి, దేనివల్ల? అబ్రహామును బట్టి, అబ్రహాము యొక్క ప్రార్థన వలన లోతు మీద దేవునికి కనికరం వచ్చి లోతును ఆ పాపంలో ఉండకుండా, శాపంలో ఉండకుండా, అగ్నిగుణంలో కాలిపోకుండా తన కుటుంబాన్ని చెయ్యి పట్టి లాక్కొచ్చాడు. ఈ రోజు వాక్యం వింటున్న చెల్లి, తల్లి, తమ్ముడా, నీ కోసం కూడా ఒక అబ్రహాం ఉన్నాడు అన్న సంగతి గుర్తు పెట్టుకో. ఎవరు అబ్రహాం? మీ అబ్రహాం ఎవరు అని ఏం చెప్పే? అబ్రహాం గారి గురించి కాదు, పాస్ట్రమ్మ గారే. హల్లెలూయా చెప్పండి. నువ్వు మాట విన్నా వినకపోయినా, కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, పరిచర్య చేసినా చేయకపోయినా, పాట పాడినా పాడకపోయినా, అడుగులు వేసినా వేయకపోయినా, నీ కోసం ఏం చేస్తుందో తెలుసా? సాహసించి నీ కోసం మొరపెడుతుంది. ఇక్కడ ఒక దైవజనురాలు, దైవ శ్రావకుడు. హల్లెలూయా. అందుకే నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నా, నువ్వు అడుగులు వేస్తున్నా, చెప్పిన మాట వినకపోయినా, అహంకారంగా ప్రవర్తిస్తున్నా, ఏది నిన్ను కాపాడుతుందో చెప్పదా ఈ రాత్రి? ఒక అబ్రహాము ప్రార్థన లోతుని కాపాడింది. అలాంటి అబ్రహాము ప్రార్థన ఈ రోజు నిన్ను, సంఘాన్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. అది చెప్తాం. తడవు చేయి. ఎక్కడ తడవు చేయాలంటే, ఎక్కడ నిలబడాలి అంటే, దేవుడు ఉన్న స్థలంలో బయటికి రావడానికి తడవు చేయి. ఆరాధన ఉన్న స్థలంలో, ఎదిగే స్థలంలో, బలపడే స్థలంలో నుంచి బయటికి రావడానికి ఆలోచించే. అంతేగాని శాపగ్రస్తమైన స్థలంలో ఉండడానికి, పాడైన స్థలంలో ఉండడానికి, చెడిపోతున్న జీవితాల మధ్యలో ఉండడానికి ఏం చేయొద్దు? తడవ చేయొద్దు. పిలిచిన వెంటనే రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి నీ కోసం ప్రార్థన చేసి అబ్రహాం ఉన్నాడా? నేనంటాను, 10 రూపాయలు సహాయం చేసేవాడి కన్నా కూడా ఎవరుండాలో తెలుసా? నువ్వు మోకరిస్తానే నీ పేరు పెట్టి ప్రార్థన చేసే వాళ్ళని మీరు ఎవరైనా సంపాదించుకున్నారా? 10 రూపాయలు ఇచ్చినవాడు రేపు ఇస్తాడు, ఇంకొకసారి ఇవ్వడం. కానీ మోకాళ్ళు వేస్తానే ఫలానా అబ్రహాం అన్న, ఫలానా పాస్టమ్మ, ఫలానా చెల్లి, సువార్తమ్మ, మార్తమ్మ, మరియమ్మ, ఆ బిడ్డను దీవించు ప్రభాని మొరపెట్టే ఒక అబ్రహాము నీకు ఈ రాత్రి అవసరం. ఆ అబ్రహాము ప్రార్థనే లోతును ఆ ప్రమాదం నుంచి తప్పించింది. అలాంటి అబ్రహామును నువ్వు సంపాదించుకో. అలాగే చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. మా కాలేజీలో ఈ మధ్య ఒక ఆమె కడపకి వెళ్ళిందంట. అది ప్రార్థనేలండి, పోకుండా స్థలం కాదు, అది ప్రార్థనే. ఎవరో చెప్పారు, మూంబా తుసు కంటే పోతుందని చెప్పి పోయింది. పోయి వచ్చి మళ్ళీ నాకు నిలబడింది. అన్నా అన్ని నొప్పులమ్మా, అన్ని నొప్పులమ్మా. నేను ఆడిపోయాను చెల్లెమ్మా,
హల్లెలూయా. శుక్రవారం నాడు నేను పెద్దమ్మ అని అడిగాను, నీకు తెలిసిందే, ఎవరు చెప్పారన్న, నీ మొహం ఎవరు చెప్తే నీకెందుకు, యాడికి పోయిన ఉన్నారు, కడపకు పోయినా అన్న, ఏం అడిగారు, ఆయన ఎవరో పెద్ద పాస్టర్ అంట ప్రార్థన చేస్తున్నాను, మరి ఏం చేసిందా అన్న, ఏమో చెయ్యి కూడా పెట్టలేదన్న. హల్లెలూయా. ఏంటండి, చేయకుండా ఎత్తి మీద పెట్టలేదంట. మరి ఎందుకు పోయినావు, ఆ పక్కింటి ఆమె చెప్పింది, అందుకే పోయినా. నేను చేయను పో అంటే ఏమైంది, గుర్రం చూడదు, బయట వాళ్ళు అంటేనేమో సరదా, సావుకుడు అంటే సానికి సావుకుడు అంటే మాత్రం కోపమా? అలాగే లేరండి విశ్వాసులు, చెప్పరేంటండి, ఇంకా గట్టి చెప్పండి. ఇప్పుడు బయట పాస్టర్ వచ్చి ఆ శంప ఈ శంప వాంచిన కూడా భలే చెప్పాడు పాస్టర్ అన్న వాక్యం అంటారు, కృపదాస్ బాగా చెప్పాడు అంటారు. మా వాళ్ళకి మాత్రం మండుతుండదు ఒకసారి. హల్లెలూయా. ఇక నేను మా వాళ్ళని చూసి చెప్పట్లా, మిమ్మల్ని చూసి చెప్పట్లా, ఈ వాక్యం మనందరికీ అవసరం అండి. హల్లెలూయా. మరి ఏమన్నా నొప్పి తగ్గలేదా, మరి ఆడ చేశారు కదా పెద్ద పాస్టర్ గారు అంటే నువ్వు చెయ్యి అన్న, ఏమనుకోదు, ఇంకోసారి ఫోన్లే, నోరు మూసుకొని ఎక్కడ తిరగమా. నీ బాధ, నీ కష్టం, నువ్వు తిన్నదే లేది, నీ నొప్పి ఏంటో, నీ పరిస్థితి ఏంటో స్థానిక దైవ సేవకుడికే తెలుస్తుంది, స్థానిక దైవ సేవకురాలకే అర్థమవుతుందండి. మనస్సులో ఉన్నది కూడా అర్థమైంది ఎవరికే, అబ్రహాముకి. ఎవరి మనసులో, దేవుని మనసులో ఉన్నది గ్రహించాడు. మనసులో ఉన్నది కూడా చెప్పగలిగింది ఒక్కళ్ళే, స్నేహితులు మాత్రమే. కొట్టు చప్పట్లు గట్టిగా. భార్య కూడా తెలియదు, భర్త కూడా తెలియదు, అన్నదమ్ములు కూడా తెలియదు. నీ మనసులో నా మనసులో ఏముందో ఎవరికి తెలుసు, స్నేహితుడికి మాత్రమే. అందుకే బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టుగాడు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడు. హల్లెలూయా చెప్దామా. ఇక్కడ నాశనం చేయడానికి వెళ్తున్నానని చెప్పలేదు, అది చేస్తే ఇది చేస్తానని చెప్పలేదు. వాళ్ళు మొరపెడుతున్నారయ్యా బాబు, అది వాస్తవమో కాదో చూడటానికి వెళ్తున్నామని చెప్పారు. కానీ కనికరము రావడానికి ఒక అబ్రహాము ప్రార్థన అవసరం. ఈ రోజు నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద, నీ చేస్తున్న చేతి పనుల మీద దేవుని కనికరం రావాలంటే ఒక సేవకుడు నీకు కావాలి, ఒక సేవకురాలు ప్రార్థన నీకు ఉండాలి. అది లేకపోతే నీ మీద ఏం రాదు, కనికరం రాదండి. నిజం చెప్తున్నా, చాలా మంది మీదకి కనికరం లేదు. దేవుడు కొంతమందిని అప్పటికప్పుడు ఏం చేశాడు, శిక్షించాడు. అవునా కాదు చెప్పండి. కానీ లోతుని ఎందుకు పట్టుకొచ్చాడంటే ఇక్కడ అబ్రహాము యొక్క మొర అడ్డం పడుతుంది. ఒకవేళ నీ మీదకి ప్రమాదం రాకపోవటానికి, నువ్వు ఎన్ని చేస్తున్నా, ఎంత రీతిగా ప్రవర్తిస్తున్నా క్షేమంగా ఉండటానికి కారణం నీ సంఘ సేవకురాలు సేవకుడి ప్రార్థన అన్న సంగతి మర్చిపోవద్దు. హల్లెలూయా. మూడవదిగా నేను ముగిస్తాను ఇంకొక మాట చెప్పి. మూడవదిగా రండి, మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి ఏ విషయంలో తడవు చేయకూడదు. నిర్గమకాండం, లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, హుషారుగా చెప్తాం. చెప్తే పవర్ఫుల్ గా చెప్పాలి, ఏందో సచ్చుగా చెప్తున్నారు. హల్లెలూయా. మీ మాట బాగా వినపడిద్దో, నా వినపడిద్దో పందెం పెట్టుకుందామా? ఎవరు వినపడిద్ది? మీరు అనుకోవచ్చు ఒకటే, మీరు చెప్పకపోయినా మా వాళ్ళకి తెలుసు. నువ్వు మైక్లో చెప్తావు కాబట్టి గట్టిగా ఉండదు అంటారు. నేను మైక్లో చెప్పను. ఎవరు బాగా చెప్తారు? 1 2 3 స్టార్ట్. హల్లెలూయా. చేతులు ఎత్తరా? అదే ఉపవాస ప్రాంతంలో మొక్కుని వచ్చారా? నేను ఈ రోజు హల్లెలూయా చెప్పను, చేతులు ఎత్తాను, అయ్యగారు ఎంత చెప్పినా సరే నేను బాగా ఉంటాను అని ఆమె గట్టి ప్రార్థన చేసుకుని వచ్చారా? ఏం లేదు కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిత్యము ఏమవ్వాలంట? ధూప వేదిక మీద ధూపం ఎప్పుడు ఏమవుతుండాలి? నిత్యము వెలుగుతుండాలి. అదేమవ్వకూడదు, ఆరిపోకూడదు. హల్లెలూయా చెప్తామా? నిత్యము వెలుగుతుండాలట, ఆరిపోకూడదట. ఏంటంటే ఆ ధూపం చెప్పాలి. ధూపం అంటే తెలుసా? మన ముస్లిం సహోదరులు హల్లెలూయా ధూపం వేస్తే అది ఎప్పుడు ఎలా ఉండాలంట? దీపం
వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఆరిపోకూడదు. ధూపం అనగా ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ధూపం అంటే ఏంటి? ప్రార్థన. నేను ముందే చెప్పాను, ఏ విషయంలో మనం తడువు చేయాలి, ఏ విషయంలో తడువు చేయకూడదు. ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు ఉండాలా? కొంతమంది అంటారు పురుషులు రోజు ప్రార్థన లేనా, వారం ఒక ఏదో ఆదివారం ఒక రోజు పోతే సరిపోదా, ఇదేం చర్చియో, ఇదేం ప్రార్థన, రోజు ప్రార్థన ఏంటి, నేను ఎక్కడ చూడలేదు, అయినా 12 దాకా ప్రార్థన లేదు, అందరూ అలాగే చేశారు భక్తులు అనే వాళ్ళు లేరా? అలా చెప్పండి. కానీ ఇక్కడేం చెప్తుంది బైబిల్? ఆరిపోకూడదు. ఏమవకూడదు? దీపం ఆరిపోకూడదు. నువ్వు చేసే ప్రార్థన, ఆ ధూపము, ఆ పొగ ఆకాశం మీద మేఘము వలె మారాలి. ఎలా మారాలి? మేఘం వలె మారాలి. ఏది ఆగిపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన మాత్రం ఆగిపోకూడదండి. హల్లెలూయా. ఇతనే వాక్యం చెప్తా. ఒకరోజు పొద్దుటూరులో అడిగాను, అమ్మా మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారనంటే చేయెత్తున్న ఆమె. అబ్బా వందనాలమ్మా, ఇంతమందిలో నువ్వన్నా చేయెత్తున స్తోత్రం అనుకున్నా, కాస్త చెప్తావా అని అడిగాను. ఏ సమయంలో ప్రార్థన చేస్తావు? మా గురువులు, మా పాస్టర్ అయ్యా ఇట్లా చెప్పాడు ప్రార్థన చేసేటప్పుడు. ఏంటి అన్నాను? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు. ఎప్పుడైనా ప్రార్థన? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకోమన్నాడు. మధ్యాహ్నం చెప్పరేంటంటే భోజనం చేసేటప్పుడు ప్రార్థన అన్నాడు. నెక్స్ట్ రాత్రి భోజనం అప్పుడు ప్రార్థన. ఓరి నాయన భలే ప్రార్థన నేర్చుకున్నాము. ఈ ప్రార్థన సరిపోద్దా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతునే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని వెలిగిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన యెరూషలేముకు దీపంగా మార్చబడ్డాడు అబ్రహాం. దావీదు. అన్నీ చెప్తాం. ఆ ప్రార్థన ఏమవకూడదంట? ప్రార్థన చేసే విషయంలో తడవు చేయకూడదు. మందిరానికి వచ్చే విషయంలో తడవు. ఒక ఆయన చెప్పాడు, మందిరానికి వచ్చేటప్పుడు అంట తాబేళ్ళలా వస్తారట. ఎలాగా? తాబేళ్ళలా వస్తారంట. పోయేటప్పుడు గొప్పదేగా చెప్పండి, జింకలాగా పరిగెత్తున్నారట. కానీ మనకు ఎలా ఉండాలో తెలుసా? చెప్పండి. అది అటు గిట్టవాలి, ఇటు కట్టవాలి. వచ్చేటప్పుడేమో మీరు అలాగే వచ్చారా? హల్లెలూయా చెప్పండి. ఇందాక అమ్మగారు నిన్న రాత్రి మందిరం నుండి వచ్చారయ్యా, ఈరోజు తగ్గారంటే ఏంటంటే రీజన్ అడగకముందే చెప్పిందానే. రాత్రి కొంచెం లేట్ అయిందంట. గొప్పరాజు గారు ఎట్లా చెప్తాడో ఏమో, ఆయన ఎంతసేపు చెప్తాడు అన్నట్టుగా కొంతమంది రాలేదేమో. హల్లెలూయా చెప్తాం. నీ ఇంట్లో దీపం మారిపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన ధూపం ఏమవకూడదు? ఆరిపోకూడదు. అది ఎలాగ వెయ్యాలో చెప్పనా? చదవండి, ఇంకొక మాట చదవండి. ఎలాగ వెయ్యాలో ధూపం? స్వచ్ఛమైన నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం ప్రదీపమునకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి ధూపం వేయాలంట? సమస్యలు తీరాలి, కష్టాలు తీరాలి, పరిస్థితులు మారాలి, కన్నీళ్లు సంతోషంగా మారాలి, దుఃఖదినములు ఆనందంగా మారాలి, ఎవరి మరణకరమైన పరిస్థితులు ఆశీర్వాదకరమైన పరిస్థితులుగా, జీవము కలిగిన పరిస్థితులుగా మారాలంటే స్వచ్ఛమైన దంచి తీసిన ఒలీవ నూనె కావాలి. హల్లెలూయా. దంచి తీయడం అంటే ఏంటి? ఐదవ చెప్పాడు, ఇంటికి పోయిన నుంచి దంచి తీద్దామని తీర్మాకండి. వెరిగి నలిగిన హృదయమును యెహోవా అలక్ష్యము చేయడు. కొట్ట చప్పట్లు గట్టిగా. కన్నీళ్లు రావాలి, యేసయ్య పాదాలు తడపాలి. యేసయ్య పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచిన ఆమె బ్రతుకును మార్చిన దేవుడు ఈ రోజు నీ కన్నీటికి కారణమైన, నీ దుఃఖానికి కారణమైన, నీ యొక్క నష్టానికి కారణమైన, నువ్వు
పోగొట్టుకున్న దానికి కారణమైన ప్రతి పరిస్థితిని దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడంటే విరిగి నలిగిన హృదయముతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక ఆయన దేవుడు ఏదో ఒక రోజు కనికరిస్తాడు, దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడు, దర్శిస్తాడు, నాకున్న వ్యాధి తగ్గిపోతుంది, నా బ్రతుకు మారుతుందని ఆశగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు నారాయణ ఒక పాస్టర్ గారు వచ్చాడు, పెద్ద ఆయన వచ్చి, నీ ఇల్లు చక్కబెట్టుకో. అవునయ్యా, ఓకే, అయిపోయిందా? ఈ రోజుతో నా పని తగ్గిపోతుందా? తొందర ఎందుకు నీకు? చెప్పిందా గీన్ అన్నాడు. ఏడు చెప్పన్నా? నువ్వు చెప్పండి, మరణం అవుతున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టు. ఇదేంటి? ఏ వార్త వినాలనుకున్నాడు? ఏ వార్త కోసం ప్రార్థన చేసి కనిపెట్టుకున్నాడు? ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడు, బాగు చేస్తాడు అనుకుంటే ఏం చెప్పాడండి? యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. గుండెలు పగిలిపోయి, ఓరు నాయన, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే హృదయాన్ని చెప్పాలి చక్కబెట్టుకోవాలి. హృదయం రెండు రకాలుగా ఉంటది, రెండు తలంపులుగా ఉంటది. కుంటి నడిపిస్తుంది, హృదయం రెండు రకాలుగా ఆలోచిస్తుంది. అందుకంటే వస్త్రమును చింపుకోవడం కంటే హృదయమును చింపుకోవాలంట. దేన్ని? వస్త్రమును కాదు చింపుకోవాల్సింది, మీ హృదయములను చింపుకోవాలి. వెంటనే అచ్చమైన స్వచ్ఛమైన ఒలీవ నూనెను ఎలాగైతే దీపవేదిక మీదకి తీసుకొచ్చారో ఆ దెబ్బతో హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి ఏం చేస్తున్నాడు? తన హృదయమును కుమ్మరించాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే విషయంలో తడువు చేయదమ్మా. మందిరానికి వచ్చే విషయంలో తడువు చేయొద్దు. సువార్త పని విషయంలో తడువు చేయొద్దు. దేవుని విషయాల్లో ఏదైనా సరే తడువు చేయకూడదు. ముందు రెడీగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే విషయంలో అంతే ఉత్సాహంగా ఉంటాడు. అవునా కదా చెప్పండి? రొట్టె పెట్టిన వానికి రొట్టెన్నర పెట్టాలని ఒక సామెత ఉంది, ఉందా లేదా? మరి మనం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మన కోసం ఎన్ని అడుగులు చెప్పట్లే. ఇప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోలు ఏం చెప్పారు? మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా అన్నారు. హల్లెలూయా. మరి వాళ్ళ అడుగు ముందుకేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యాడా లేదా? హల్లెలూయా. అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యాడు. నాలుగో వాని యొక్క రూపము దేవదూతుల రూపమును చూశాడు రాజు. హల్లెలూయా. విశ్వాసంతో దేవుని కోసం అడుగు ముందుకేయడానికి ఎందుకు భయం? లోకం కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం భలే ముందుకెత్తారు అడుగులు. హల్లెలూయా. నేను ఇస్తాను అంటావు. అడకపోయినా పోయి వడ్డీకి మాకు మళ్ళీ హీరో. హల్లెలూయా. నువ్వు అక్కడేదో బాగా కనపడాలా, చూపించుకోవాలని ఇది అరవుడు చేస్తారు. ఒక ఆయన విషయం, తండ్రి బతుకున్నప్పుడు పట్టాడు, అన్నం పెట్టలేదు. చచ్చిపోయిన తర్వాత వచ్చాడంట లండన్ నుంచి. వచ్చి ఆ ఊరు మొత్తం భోజనాలు అది ఇది నోరు ముయి. నువ్వు ఎంత చేసినా చచ్చినోడికి నెమ్మది ఉండదు. ప్రతి కొండంగానే ఏం చేయాలి? పేరు కోసం, ఊరు కోసం ఏదో అడవుడు ప్రోగ్రాంలు చేస్తారు కొంతమంది. దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేయాలి. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. ఎవరి? అచ్చమైన స్వచ్ఛమైన ఒలీవ నూనె ధూపవేది మీదకి తీసుకొచ్చాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఏం చేశాడు తర్వాత? రేపొద్దునే పాట తయారు చేసుకో. పరదేశులము ప్రియులారా పురమేది అన్నాడా? లేదా 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తున్నాను. హల్లెలూయా. అమ్మా, ధూపం వేయటం ఆపారా? ఏదో భోజనం అప్పుడు, ఆహారం అప్పుడు మన పెద్ద పాస్టర్లు బాధ్యతలు చెప్పుకుంటారులేండి, తప్పేం కాదు. దానికి చేసుకోవద్దని కాదు నా ఉద్దేశం. ప్రత్యేకమైన కుటుంబ ప్రార్థన అనుభవాన్ని, వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని చెప్పండి కలిగి ఉండాలి. ఇందాక అమ్మగారు చెప్పారు దానియేలు గురించి. శాసనము, ఎట్టి శాసనము సంతకం చేయబడిందని తెలిసి, వందనాలు బాబు నేను పోయేస్తానన్నాడు దానియేలు. చెప్పండి, కిటికీ తలుపులు తెరచి ఎవడేమన్నా చేసుకోండి, నువ్వు నా దగ్గర నుంచి నా దేవుని సన్నిధిని దూరం చేయలేవు, నా ప్రార్థన దొంగిలించలేవు. ప్రాణమే కదా పని. హల్లెలూయా. అది ధూపం వేయడం అంటే. వారానికి ఈ వారం వచ్చారంటే మళ్ళీ రేపు వారం గగనం. లేరండి, మీ దగ్గర ఉన్నారో లేదో నాకు తెలియదు. నా దగ్గర ఉన్నారు ఆ బ్యాచ్, లోతు బ్యాచ్ మా దగ్గర కూడా ఉన్నారండి. హల్లెలూయా.
ఉన్నారు. ఈ వారం వచ్చారంటే రేపు వారం వాళ్ళు ఏం ఫీల్ అవుతారేమో, పోయిన వారం పోయినాంలే, ఈ వారం పాకపోయినా దేవుడు కూడా అలాగే ఆశీర్వదిస్తే ఏంటి పరిస్థితి? అలేదు చెప్పండి. ప్రార్థన చేసే విషయంలో తడవ చేయకూడదు. చివరిగా ఒక మాట అని నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఒక మాట హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 38వ వచనం ఉందా మీ బైబిల్లో? మరి ఎంతసేపు తీశారు? లూత ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు నువ్వు తడవు చేయొద్దయ్యా, ఆలస్యం చేయొద్దయ్యా, మా యొద్దకు నువ్వు రావాలని చెప్పి వేడుకొనుటకు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏ విషయంలో తడవు చేయొద్దు అంటున్నాడంటే దైవ సేవకుని ఇంటికి వచ్చే విషయంలో చెప్పట్లేదు, తడవు చేయొద్దు. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు ఇంటికి పిలవరు, పిలిస్తే ఏం చేయాలా? 100 రూపాయలు కానుక ఇవ్వాలా. హల్లెలూయా. ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి, సూపర్ మార్కెట్కి వెళ్ళి నువ్వు 10,000 రూపాయలు తీసుకున్నా 1 రూపాయి తక్కువ చేసి ఒప్పుకుంటాడా? సచ్చినట్టు ఏం చేస్తావు? కట్టి వస్తావు. హల్లెలూయా. రేపు పొద్దునకి అయిపోతాయి. మన సేవకుడు వస్తే కానుకేయాలా, పాస్టర్ వస్తే కానుకేయాలని కొంతమంది ఏం చేయరు, పాస్టర్ల పిలవరు ఇంటికి. లేరా బ్యాచ్? ఒకవేళ అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటే ఈ రాత్రి మారుదురు గాక. నేను ముందే చెప్పిన మళ్ళా పిలవకపోయినా పర్వాలేదు, దేవుడు చెప్పాలన్న మాటలు దాచుకొని మాత్రం వెళ్ళాలి. ఈ రాత్రి సరి చేసే ఇక్కడి నుంచి వెళ్తాను, చక్కపరిచే ఇక్కడి నుంచి వెళ్తాను. మీకు ఏది కొరత ఉందో దేవుడు దాని ద్వారానే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నాను పాస్టర్ గారు అన్న కూటమి ఇది, ఈ విషయం గురించి మాట్లాడండి అని చెప్తాదేమో అనుకున్నా. అలా చెప్తే రానని చెప్పేవాడిని. హల్లెలూయా. నిజమైన సేవకుడికి తెలుసు ఏ వాక్యం చెప్పాలో. సంఘాన్ని నడిపించే సేవకుడికి ప్రత్యేకంగా అంశం చెప్పాల్సిన చెప్పండి. మందిరంలో ఇలా ఉంటది వాక్యం, మళ్ళీ బయట వేరే ఉంటదండి కృపా సంగతి. హల్లెలూయా. ఆల్రెడీ చూశారు మీరు. ఎక్కడ ఏం చెప్పాలో దేవునికి తెలుసు. ఏం చదువుకున్నాం? సేవకుడు పిలిచేటప్పుడు ఏం చెప్తున్నారు? తడవు చేయొద్దయ్యా. ఏమండి ఎడమ మడమ ఆయన దగ్గర పాత్ర పోయినోళ్ళలా చెప్తున్నారు వీళ్ళు. ఎవరో కొన్నేళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినోడు ఎడమ మడమ ఆయన దగ్గర సువార్తకి ప్రార్థనకి వెళ్ళినోడు లాగా ఏం చెప్తున్నారు? అయ్యా తడవు చేయదు, తొందరగా రావాలి, మా సార్ పిలిచాడు అన్నట్టు పిలుస్తున్నారు. ఆమేన్. తడవు చేస్తే ప్రమాదం ఉంది, తడవు చేస్తే నష్టం ఉంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ స్థిరపడాలో తెలుసా? దీవెనకరమైన స్థలంలో స్థిరపడాలి. మోయాబులో స్థిరపడ్డావో ఏమవుతుంది? తీరని నష్టాన్ని చూస్తావు. ఎవరు చూశారు నష్టం? మోయాబు అనగానే గుర్తుకు రావాలి మీకు ఒక ఇద్దరు అక్కలు. చెప్పట్లేదు. నయోమి, రూతు గుర్తుకు రావాలి. ఎక్కడ స్థిరపడాలని వెళ్ళింది నయోమి? మోయాబుకి వెళ్ళింది. అక్కడేదో సంపాదించుకోవాలని. రమ్మంటే రాట్లా, కదలమంటే కదట్లా. బెత్లెహేములో ఏమి లేదు, నేను మోయాబులోనే ఉంటానని వెళ్ళింది. నష్టపోయిందా, దీవించబడిందా? కొరకరాజు చెప్తే ఏదో ఉద్దేశపూర్వకం చెప్పాడు అంటారు. ఆమె చెప్తుంది నన్ను నయోమి అని పిలవద్దు. ఏ పేరు మార్చుకున్నావు వదినా? పేరు మారిందా? పేరు ఎవరు మార్చలేదమ్మా, నా నడవడికను బట్టి దేవుడే మార్చాడు. ఇక నుంచి నన్ను నయోమిని పిలవద్దు. ఏమి నీ పరిస్థితి అంటే మారా అని పిలవమంది. ఆమె చెప్పింది. పోయేటప్పుడు నయోమిగా వెళ్ళింది, వచ్చేటప్పుడు మధురముగా వెళ్ళిన ఆమె చేదురైన అనుభవంతో రావడానికి గల కారణం ఏంటి? నువ్వు ఎక్కడ పడితే అక్కడ చిత్త వేసుకుని కూర్చోకూడదు. దీవెనకరమైన స్థలంలో నువ్వు ఉండి చూడు, ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండి చూడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను అంటాను, కొంచెం లేట్ అయినా ఆలస్యమైనా బెత్లెహేమునే దేవుడు ఆశీర్వదించాడు కానీ మోయాబును ఆశీర్వదించలేదు. అని చెప్పట్లే. అదే కదా, కొంచెం లేట్ అయినా ఎవరిని ఆశీర్వదించాడు? బెత్లెహేమునే. తిరిగి మళ్ళా బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతు, నయోమి దీవించబడ్డారు. మోయాబు ఆశీర్వదించబడిందా? ఇరుకు ఆశీర్వదించబడిందా? లేదు. దేవుడు
నిన్ను దర్శించాలంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ బలపడాలో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దీవెన లేని చోట, లేదా ఆశీర్వాదం లేని చోట, ఆత్మ సంబంధమైన నడిపింపు లేని చోట, అది ఎంత పెద్ద మందిరమైనా, ఎంత చిన్న మందిరమైనా, నువ్వు బలపడని స్థలంలో ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. దీవెనకరమైన స్థలం అది చిన్నదైనా పెద్దదైనా ఒక నిర్ణయం తీసుకొని నువ్వు స్థిరపరచబడగలిగితే దేవుడు నిన్ను నిజంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అది గ్రహించిన రూతు మోయాబును మాత్రమే విడవడం కాదు, మోయాబు యొక్క లక్షణాలు, మోయాబు యొక్క తలంపులు, మోయాబులో ఉన్న ప్రతి దాన్ని తన హృదయంలో నుంచి తీసివేసింది. కాబట్టి ఏం చేశాడు తెలుసా? పరిగెరుకుని ఆమెను తీసుకెళ్లి యజమానురాలుగా, కొట్టో చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. చిన్న కొట్టడు, చేతులు నొప్పులు వస్తాయి. హల్లెలూయా. పరిగెత్తునామని తీసుకెళ్ళి చేశాడు అంతే. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కుటుంబ ప్రార్థన పెట్టుకునే విషయంలో ఏం చేయకూడదు? చెప్పట్లా? అయ్యా మా యజమానుడు కుటుంబ ప్రార్థన పెట్టుకోమని దేవుడు చెప్పాడు, నువ్వు ఆలస్యం చేయొద్దు, చాలా నష్టం జరుగుతుంది, కుటుంబ ప్రార్థన వల్ల ఏమైతే అనుకుంటారా? ఎప్పుడు వాక్యం విన్న వాడికి వాక్యం వినిపించగలిగి చేసే ఒక మహత్తరమైన కార్యమే చెప్పట్లా కుటుంబ ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు? మీరేనా? ఇంకా లేరు? మరి వాళ్ళ వాక్యం వినాలంటే ఏం చేయాలి? నువ్వు వాళ్ళు మారాలంటే మీరు ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. పెట్టుకొని పిలవండి, మంచి భోజనం పెడతాం సిస్టర్, చెప్పాలి మంచి భోజనం పెడతాం, కొద్ది నిమిషాలు వాక్యం చెప్తారు, రమ్మంటే రారా, వస్తారు. మరి నువ్వెందుకు వెళ్తావు? బ్యాగ్ పెట్టుకుని పుట్టినరోజు అనగానే వెళ్తావు, మెచ్యూర్ అయింది అనగానే వెళ్తావు, వాళ్ళు పిలుస్తావు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు పిలుస్తావు రావట్లే. కానీ కొన్నేళ్ళు పిలిస్తే ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. బంధువులు అందరూ వచ్చారటండి. ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. చప్పట్లు గట్టిగా. ఏం చేయకూడదు? కుటుంబ ప్రార్థన విషయంలో ప్రార్థన పెట్టుకో. దైవ సేవకుల పాదాలు సుందరం, అడుగు పెడితే దరిద్రం పోతుంది నీ కుటుంబంలో. సైతాను తిష్టి వేసుకొని కూర్చుందా పారిపోతే. హల్లెలూయా చెప్పండి. చాలా మంది అయ్యారు దెయ్యం పట్టింది మా పాపకు, నువ్వు వచ్చి ప్రార్థన చేయంటారు. నేను రావాల్సిన అవసరం లేదంట, రావాల్సిందే. అడుగు పెట్టక ముందే ఆ దెయ్యం పట్టిన లేచి వందనాలు బెదరంటారు. పట్టు చప్పట్లకి. కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైంది. అందుకే కొన్నేళ్ళు ఊరు మొత్తం ఏమైందండి? మారింది. బాప్తిస్మం తీసుకునే విషయంలో కూడా ఏం చేయకూడదు? అపోస్తలుల కార్యాల గ్రంథం మూసేశారు, బైబిల్ మూసేశారు. 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 22:16. గనుక నీవు తడుగు చేయుట ఎందుకు? లేచి నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడుగువేసుకోనని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో తడుగు చేయకూడదు చెప్పరేంటండి? మన ఈ మధ్య మా దగ్గర చాలా మంది సిద్ధపడ్డారు బాప్తిసారి. మీ గురించి చెప్తే మాకు తిట్టుకుంటారని మా గురించి చెప్పుకుంటాం. బాప్తిసారి సిద్ధపడ్డారు. ఒక సహోదరుడు తీసుకుంటానా, నాకు ఎప్పుడెత్తో నన్ను కంగారు పెట్టాడు. తీరా తీసుకునేటప్పుడు చెప్పండి మీరే, తీరా తీసుకునేటప్పుడు మా మమ్మీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం వద్దని చెప్పింది అంకుల్, మరి ముందు నన్ను నిద్రపోనిలేదు నువ్వు. హల్లెలూయా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి ఏదైనా తడవు చేయి, పర్వాలేదో. రక్షణ పొందే విషయంలో, బాప్తిస్మం తీసుకునే విషయంలో ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. అందుకంటే అన్నని అంటాడు సౌలుతో, నువ్వేం చేయొద్దు, ఏమాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే బాప్తిస్మం తీసుకో. హల్లెలూయా. దమస్కులో ఏదో చేయాలని వచ్చాడు కానీ దమస్కులో బ్రతుకు రాతను మార్చాడు. సౌలుగా ఉన్న మనిషిని పౌలుగా మార్చాడు. హల్లెలూయా. రక్షించబడే విషయంలో, వాక్యం వినే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, ఏమంటే పాపాలు కడుక్కునే విషయంలో ఏం చేయదు? తడవు చేయదు. ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటి, మొక్కుబడి విషయంలో తడవు చేయకూడదు. 66 కీర్తనలో రాస్తాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నేను యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాను. 16 వచనం అనుకుంటా. ఆ మొక్కుబడి చెల్లించుట విషయంలో నేను తడవు
చేయను. ఒకవేళ కష్టంగా ఉందనో, ఉద్యోగం రాలేదనో, వ్యాపారం జరగలేదనో, పెళ్లి కుదరలేదనో, పిల్లలు పట్టలేదనో, ఏ పొలం అమ్మానో, ఇల్లు అమ్ముతున్నానో, ఏదో ఒక మొక్కుబడి చేసుకొని ఒకవేళ మర్చిపోయావా సంగమా, అది గుర్తు చేసుకొని చెల్లించవలసిందే, మర్చిపోకూడదు. దశమ భాగమైనా కృతజ్ఞత కానుకలైనా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. కొంతమంది దశమ భాగాలు ఎవరు చెప్పారు? కొత్త నిబంధనలు ఎందుకు లేదు, కావలసిన వచ్చినా చూపిస్తాను నేను. హల్లెలూయా. లేకపోతే వాక్యాలు అడికి ఏం బాధ అండి? ₹1,00,000 జీతం అవుతుంది, దశమ భాగం ఎందుకు అడుగుతారు చెప్పండి? అవునా కదా? ₹1,00,000 జీతం అవుతుంది, భార్య 70,000, భర్తకి ₹1,00,000 జీతం అవుతుంది, దశమ భాగాల గురించి ఎందుకు చెప్తాడు? కానుకల మీద బ్రతికేవాడు దశమ భాగాల గురించి చెప్తాడో. దేవునికి మహిమ కలుగును గాక. తడవు చేయకూడదు మొక్కుబడి విషయంలో. రెండోది పాపిష్టి స్థలంలో కూర్చోవద్దు. శపితమైన స్థలంలో, ఉగ్రత పాత్రులైన స్థలంలో నుంచి రావడానికి ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. 3 చెప్పట్లేదు, మర్చిపోయారా? మళ్ళా మొదలు పెడదాం. హల్లెలూయా. 3 ఏం చేయకూడదు? కుటుంబ ప్రార్థన విషయంలో తడవ చేయకూడదు. 4 బాప్తిస్మం తీసుకునే విషయంలో తడవ చేయకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకోటి మర్చిపోయారు, ప్రార్థన. చెప్పట్లే ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి? ముమ్మారు చేయవలను. మొదటి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ను. ప్రత్యేకమైన ప్రార్థన ప్రభుత్వ సహవాసం చేయండి. ఆ అనుభవం అబ్రహాంకు ఉంది కాబట్టి దేవుని మనసులో ఉన్నది కూడా గ్రహించగలిగాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవాలతో మీరు ముందుకెళ్లాలని, మరింతగా దీవించబడాలని, ఈ పరిచర్య మరింతగా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సారీ, 10 నిమిషాలు